నమస్కారం. ఈరోజు మనం ఒక అద్భుతమైన విషయాన్ని విశ్లేషించబోతున్నాం. అదేంటంటే బైబిల్లో అత్యంత లోతైన భావనలలో ఒకటైన ఇమ్మాన్యుయేలు. అనంతమైన సృష్టికర్త తాను సృష్టించిన మానవాళితో తిరిగి కనెక్ట్ కావాలని ఎంతగానో పరితపించాడన్నది నిజంగా చాలా ఆసక్తికరమైన విషయం. ఆ గ్యాప్ని పూడ్చడానికి ఆయన చూపించిన నిరంతర ప్రేమ, మనతో ఆయనకున్న సహవాసపు కోరిక, ఇదంతా ఒక గొప్ప చారిత్రక ఆత్మీయ ప్రయాణమని చెప్పొచ్చు. ఈరోజు ఈ ఎక్స్ప్లెయినర్లో ఆ ప్రయాణాన్ని మనం లోతుగా అర్థం చేసుకుందాం. పదం వెనుక ఉన్న లోతైన అర్థాన్ని తెలుసుకోవటానికి మనం ఒక 5 అడుగులు వేయబోతున్నాం. అసలు ఇమ్మాన్యుయేల్ అంటే ఏమిటి? సహవాసం పట్ల దేవునికున్న ఆశేంటి? మన కష్టాల్లో ఆయన తోడు ఎలా ఉంటుంది? విమోచన, రక్షణల అర్థమేమిటి? అలాగే చివరగా ఆ నిత్య వాగ్దానమేంటి? సరే, ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా నేరుగా విషయంలోకి వెళ్ళిపోదాం. మొదటి విభాగం. అసలు ఇమ్మాన్యుయేలు అంటే ఏమిటి? ముందుగా ఈ పదం పునాది అర్థాన్ని చూద్దాం. ఇమ్మాన్యుయేల్ అనగా చాలా సింపుల్, కానీ ఎంతో పవర్ఫుల్ మీనింగ్ ఉందండి. అదే దేవుడు మనతో ఉన్నాడు. వినడానికి 3 పదాలే అయినా అనంతమైన సమస్త విశ్వాన్ని శాసించే సృష్టికర్త స్వయంగా ఈ పరిమితమైన లోకంలోకి సామాన్య మానవుల మధ్యకు అడుగుపెట్టడాన్ని ఇది సూచిస్తుంది. ఇది ఎంతటి అద్భుతమో ఒకసారి ఆలోచించండి. కాలానికి స్థలానికి అతీతుడైన దేవుడు మన మానవ చరిత్రలోకి ప్రవేశించడం అనేది జస్ట్ ఒక పేరు కాదు, అదొక సజీవ సాక్ష్యం. ఈ నిర్వచనానికి అసలు మూలం ఎక్కడుందో చూస్తే మత్తయి సువార్త 1:23లో స్పష్టంగా కనిపిస్తుంది. ఆయనకు ఇమ్మానుయేలు అను పేరు పెట్టుదురు, అనగా దేవుడు మనకు తోడని అర్థము. అయితే ఇది ఏదో రాత్రికి రాత్రే అకస్మాత్తుగా జరిగిన సంఘటన కాదండి. శతాబ్దాల క్రితమే పాత నిబంధనలో యెషయా గ్రంథంలో ప్రవచించబడిన గొప్ప వాగ్దానానికి ఇది ఒక అద్భుతమైన చారిత్రక నెరవేర్పు. మన నిరీక్షణకు ఇది సజీవ సాక్ష్యం. అసలు ఈ రాక అవసరం ఎందుకు వచ్చిందనే ప్రశ్న మనకు రావచ్చు. ఆదికాండము చూస్తే ఆదాము పతనంతో మానవాళి దేవునితో ఆ మధురమైన సహవాసాన్ని కోల్పోయింది. పరిశుద్ధుడైన సృష్టికర్తకు పాపులైన మానవులకు మధ్య ఈ పాపమనేది దాటలేని ఒక పెద్ద అగాధాన్ని సృష్టించింది. కాని దేవుడు ఆ దూరాన్ని చూసి మౌనంగా ఉండిపోలేదు. తన సృష్టికి తాను దూరం అవ్వడం ఆయన హృదయాన్ని ఎంతో కలచివేసింది. ఆ భయంకరమైన దూరాన్ని చెరిపేసి తిరిగి కనెక్ట్ అవ్వడానికి ఒక గొప్ప పరిష్కారం ఖచ్చితంగా అవసరమైంది. రెండవ విభాగం. సహవాసం పట్ల దేవునికున్న కోరిక. ఆ గ్యాప్ని పూడ్చడానికి దేవుడు ఎలా పనిచేశాడో చూద్దాం. ఈ చారిత్రక ప్రయాణాన్ని ఒకసారి గమనిద్దాం. ఆదిలో ఏదెను తోటలో దేవుడు ఆదాముతో కలిసి చాలా సన్నిహితంగా నడిచాడు. ఎన్నో తరాల తరువాత అబ్రహాముకు ప్రత్యక్షమయ్యాడు. నిర్గమకాండ కాలంలో చూస్తే తన ప్రజల మధ్య పవిత్ర గుడారంలో నివసించాడు. ఆ తర్వాత రాజ్యకాలంలో దేవుని మహిమ ఆ అద్భుతమైన దేవాలయాన్ని నింపింది. ఇవన్నీ చూస్తే మొదట్నుండి మానవులతో నివసించాలనే కోరిక ఆయనలో ఎప్పుడు ఉందన్న విషయం మనకిట్టే అర్థమవుతుంది. అయితే ఆ గుడారం కాని దేవాలయం కాని ఎంత అందంగా ఉన్నా అవన్నీ ఆ గొప్ప ప్రణాళికలో పాక్షిక ప్రత్యక్షతలు మాత్రమే. ఆయన కోరుకున్న సంపూర్ణ సహవాసం అప్పటికింకా నెరవేరలేదు. అసలు ఇక్కడో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఆ పాక్షిక ప్రత్యక్షతలన్నీ క్రీస్తులో సంపూర్ణమయ్యాయి. యేసుక్రీస్తులో దేవుడు తనను తాను మనకు పూర్తిగా బయలుపరుచుకున్నాడు. యేసు అదృశ్య దేవుని ప్రతిరూపంగా, దేవునికి మానవునికి మధ్య ఒక సమావేశ స్థలంగా, ఇంకా చెప్పాలంటే సజీవ దేవాలయంగా మారాడు. దేవునికి కేవలం ఆజ్ఞలు పాటించే సేవకులక్కర్లేదు. తన పిల్లలతో అత్యంత సన్నిహితమైన ప్రేమపూర్వకమైన సహవాసాన్ని ఆయన కోరుకుంటున్నాడు అన్నది దీని ద్వారా స్పష్టమవుతుంది. పిల్లలతో ముఖాముఖిగా మాట్లాడాలనే ఆయన తపన అంతా ఇందులో దాగి ఉంది. ఇక మూడవ విభాగానికొస్తే మన బాధల్లో దేవుని సన్నిధి. ఇమ్మాన్యుయేల్లోని దయ, కరుణ ఇక్కడ మనకు స్పష్టంగా కనిపిస్తాయి. దేవుడు కేవలం పరలోకంలో ఎక్కడో సింహాసనంపై కూర్చొని దూరం నుండి మనల్ని చూస్తూ ఉండిపోలేదండి. ఆయన స్వయంగా మానవ రూపాన్ని ధరించి మన చరిత్రలోకి నేరుగా అడుగుపెట్టాడు. అందుకే దేవుడు మన నొప్పిని, మనమెదుర్కొనే తిరస్కరణను, శోధనను, మన లోతైన దుఃఖాన్ని పూర్తిగా అర్థం చేసుకుంటాడు. మన కంటి నుండి రాలే ఏ కన్నీటి జుక్క ఆయన దృష్టిని దాటిపోదు, ఏ విరిగిన హృదయాన్ని ఆయన విస్మరించడు. ఆయనే స్వయంగా మన బాధల్లో భాగస్వామి అయ్యాడు కాబట్టి మన కష్టాల్లో నిజమైన ఆదరణను ఇవ్వగలడు.
యెషయా గ్రంథంలో ప్రవచించినట్లుగా ఆయన వ్యసనాక్రాంతుడుగానూ వ్యాధిననుభవించినవాడుగానూ ఉండెను. యేసుక్రీస్తు అత్యంత వినయంతో జన్మించి మనుష్యుల చేత తిరస్కరించబడి శిలువపై ఆ పాప భారాన్ని మోస్తూ చెప్పలేని బాధలను అనుభవించాడు. మన దుఃఖంతో ఆయన ఎంతగా మమేకమయ్యాడో, మన కష్టాలను ఎలా తనవిగా చేసుకున్నాడో ఈ మాటలు ఎంతో హృద్యంగా తెలియజేస్తున్నాయి కదా. 4వ విభాగం విమోచన మరియు రక్షణ. దేవుడు కేవలం తోడుండటమే కాదు, యాక్టివ్గా ఎలా రక్షించాడో చూద్దాం. ఇమ్మానుయేలు అనగానే దాని అత్యంత లోతైన అర్థం విమోచన అని మనం ఎన్నటికీ మర్చిపోకూడదు. ఆయన ఈ లోకానికొచ్చింది కేవలం కొన్ని సంవత్సరాలు మనతో కలిసి ఉండటానికి మాత్రమే కాదు, శాశ్వతంగా పాపం నుండి రక్షించడానికి. మత్తయి సువార్త చెబుతున్నట్లుగా ఆయన తన ప్రజలను వారి పాపాల నుండి రక్షిస్తాడు. ఈ అద్భుతమైన రక్షణ కార్యము వల్లే పాపమనే అడ్డుగోడ శాశ్వతంగా తొలగిపోయింది. దాని ఫలితమే దేవుడు కేవలం రాతిగుడిలో కాకుండా విశ్వాసుల హృదయాలలోనే నివసించేలా వారు పరిశుద్ధాత్మకు సజీవ దేవాలయాలుగా మారగలిగారు. ఇది కదా నిజమైన విమోచన. ఈ రక్షణ ప్రయాణం ఎలా ముడిపడి ఉందో ఒక్కసారి స్టెప్ బై స్టెప్ చూద్దాం. ఆయన జననంలో దేవుడు తోడున్నాడు, తన జీవితకాలమంతా తోడున్నాడు, శ్రమల్లో తోడున్నాడు, మరణంలో పాపాలను మోశాడు, పునరుత్థానంతో మరణాన్ని జయించాడు. ఇప్పుడు శాశ్వతంగా దేవుడు తోడున్నాడు. శిలువ అనేది కేవలం ఒక చారిత్రక గుర్తు మాత్రమే కాదండి. అది ఇమ్మానుయేల్ యొక్క పూర్తి అర్థాన్ని మన కళ్లకు కట్టినట్లు వెల్లడించే సాక్షాత్తు ప్రేమ స్వరూపం. 5వ మరియు చివరి విభాగం దేవుని నిత్య వాగ్దానం, భవిష్యత్తు మరియు నిరంతర నిబంధన గురించి చూద్దాం. బైబిల్ ఆరంభాన్ని ముగింపును ఒక్కసారి పోల్చి చూద్దాం. ప్రారంభంలో ఏదేను తోటలో దేవుడు మానవునితో నడిచాడు. ముగింపుకొచ్చేసరికి విమోచించబడిన మానవాళ్లితో దేవుడు శాశ్వతంగా నివసిస్తాడు. దీన్ని బట్టి మనకు స్పష్టంగా అర్థమయ్యేది ఏమిటంటే, ఇమ్మాన్యుయేల్ అనేది ఎప్పుడో సంవత్సరానికొకసారొచ్చే పండుగకు మాత్రమే పరిమితమైన పదం కాదు. మనం ఎప్పటికీ ఒంటరిగా విడిచిపెట్టబడమో అని చెప్పే ఒక దృఢమైన, శాశ్వతమైన నిబంధన వాగ్దానం. దేవుని నిరంతర సహవాసానికి ఇదొక గొప్ప రుజువు. ఇదే ఎంత అద్భుతంగా నెరవేరిందంటే, ప్రకటన గ్రంథం 21:3లో ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది, ఆయన వారితో కాపురముండును అని వ్రాయబడింది. ఇది ఇమ్మాన్యుయేలు వాగ్దానానికి సంపూర్ణ నెరవేర్పు. అంటే ఆదాము కాలంలో కోల్పోయిన ఆ సహవాసాన్ని దేవుడు ఎన్నడూ మర్చిపోలేదు. ఆ గ్యాప్ని కవర్ చేసి తిరిగి శాశ్వతంగా కలిసి ఉండటానికి పరలోకమే స్వయంగా కిందకు దిగివచ్చింది. దేవుని ఈ కనికరం, ఈ అలుపరిగని ప్రేమ కంటే గొప్పది ఇంకేముంటుంది చెప్పండి. ఇవన్నీ చూసిన తర్వాత ఒక లోతైన ప్రశ్న మన ముందు నిలుస్తోంది. మానవాళి భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుంటే దేవునితో ఈ శాశ్వతమైన సహవాసం మనకు ఏమి నేర్పిస్తోంది? దేవుడు అంత దూరం వచ్చి తన అపారమైన ప్రేమతో ఆ అగాధాన్ని పూర్తిగా చెరిపేసినప్పుడు ఆ కనెక్షన్ సమస్తాన్ని మారుస్తోంది. సృష్టికర్త స్వయంగా తోడుగా ఉన్నాడనే ఈ అద్భుతమైన సత్యం మనకొక కొత్త నిరీక్షణను, బలమైన ధైర్యాన్ని ఇస్తోంది. ఈ అద్భుతమైన వేదాంత ప్రయాణం అందరిలోనూ ఆత్మీయ చింతనను పెంపొందిస్తుందని ఆశిస్తూ దేవుని సహవాసపు లోతును నిరంతరం అన్వేషిస్తూనే ఉందాం.